जय राधा गोपीनाथ राधा गोपीनाथ राधे। जय राधा पत सर्दी राधा पत सर्दी राधे। जय राधा कृष्ण चंद्र राधा कृष्ण चंद्र राधे। जय जगन्नाथ जय जगन्नाथ बलदेवा जय सुभद्रमये। जय गोविंद श्रीनिवास गोविंद श्रीनिवास गोविंद। जय गौरनिताय जय गौरनिताय गौरनिताय जय गौरनिताय। जय जय प्रभुपाद 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 प्रभुपाद। जय जय गुरुदेव 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 गुरुदेव। नित्य गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। जगत गुरु श्रील प्रभुपाद की, राधा गोपीनाथ की, राधा पार्थसारथी की, राधा कृष्ण चंद्र की, जगन्नाथ बलदेव सुभद्रमाय की, गोविंद श्रीनिवास की, गौरनिताय की, हरिनाम संकीर्तन की, ग्रंथराज श्रीमद् भागवतम की, हिताय गौर प्रेमानंदे हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ఎన్నో శ్లోకం? చదువుతున్నది శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 24 శ్లోకం 26. పశ్యంతాం వివిధః పాకః
पश्यन्तां विविधाः पाकाः सूपान्ताः पायसादयः सूपान्ताः पायसादयः संयावापूपशु शष्कुलल्यम् संयावापूप षष्ठुल्यम् सर्वदोहस्य गृह्यताम् सर्वदोहस्य गृह्यताम् దీనికి అర్థము భాష్యము చెప్పినది అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాద్. జయ శిల ప్రభుపాద్. పాయసము మొదలుకొని చారు వరకు వివిధ రకములకు పదార్థములను వండుడు. నానా విధములగు అప్పములను చక్కిలములను తయారు చేయుడు. లభ్యమైనంత పాలు పెరుగును ఈ యజ్ఞమునకు తీసుకొని రండి. భాష్యం. సూపాను పదము చారును పలుచటి కూరలను కూడా సూచించను. ఈ విధముగా గోవర్ధన పూజను చేయుటకు శ్రీకృష్ణుడు చారు వంటి వేడి ఆహార పదార్థములను, పాయసము వంటి చల్లని పక్వాన్నములను, నానా రకములకు పాల పదార్థములను తెప్పించను. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురువే నమః. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పశ్చాత్యదేశకారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
పశ్యంత్యాం వివిధః పాకః సూపాంతాం పాయసాదయః సంవ్యావాపూపశస్కుల్యం సర్వదోహశ్చ గృహ్యతాం. పాయసము మొదలుకొని చారు వరకు వివిధ రకములకు పదార్థములను వండుడు. నానా విధములగు అప్పములను చక్కిలములను తయారు చేయుడు. లభ్యమైనంత పాలు పెరుగును ఈ యజ్ఞమున తీసుకొని రండు. కృష్ణుడు గిరిగోవర్ధన పూజకి ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు గిరిగోవర్ధనునికి అర్పించాలా అనేటువంటిది ఆయన ఈ యొక్క శ్లోకంలో తెలియపరుస్తూ ఉన్నాడు. పాయసము, చారు, అప్పములు, చక్కిలములు, రకరకాలైనటువంటి పాల పదార్థములు, చాలామంది మనం ఏం తినాలా అనే దానికి పెద్ద సందేహం. ఏం తినచ్చు, ఏం తినకూడదు. ప్రభుపాదులు వారు ఒక ఉపన్యాసంలో చెప్తారు, భగవంతుడు ఏం తింటాడో నువ్వు కూడా అదే తిను. సింపుల్. మనకు భగవంతునికి ఆలయాల్లో ఏమేమి అర్పిస్తారు అవే మనం కూడా భుజించాల. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, కదంబం, ఇటువంటివన్నీ, మాత్ర, ఇవన్నీ తిరుమలలో అర్పించేటువంటి ప్రసాదాలు. మొన్న మేమెందుకో తిరుపతికి వెళ్తే దర్శనం చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది అన్నారు. సో వరాహస్వామి నన్ను దర్శిస్తామని చెప్పి కొండ మీదకి వెళ్ళి వరాహస్వామి దర్శనం చేసుకుని అక్కడ కూర్చొని జపం చేస్తూ ఉన్నాం. ఘనశ్యామ్కి ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, పూజారులు. వాళ్ళ ద్వారా ఒక బుట్ట నిండుకు ప్రసాదాలు వచ్చాయి. దాంట్లో దోశ, ఈ పులిహోర, దద్దోజనం, కదంబం, మాత్ర, ఇటువంటివన్నీ కూడా ప్రసాదాలు. అయితే ప్రభుపాదుల వారు ఉత్తరాదిలో ఏమేమి నైవేద్యాలు పెడతారు, రైసు, దాలు, సబ్జీ, స్వీటు, హాట్, ఇవన్నీ కూడా పరిచయం చేశారు. అంటే గులాబ్ జామున్ మనమైనా తినేది, భగవంతుడికి ఎందుకు పెట్టకూడదు? గులాబ్ జామును, రసగుల్లా, ఏ రకాలైనటువంటి శాకాహార ఆహార పదార్థాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా భగవంతునికి అర్పించి ప్రసాదంగా భక్తులకు వితరణ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ప్రభుపాదుల వారు ఇంకో విషయాన్ని కూడా చెప్పారు స్పష్టంగా. ఒకసారి పాశ్చాత్య దేశాల్లో ప్రభుపాదుల వారిని అడిగారు, మీరేంటి శాకాహారులా అన్నారు. ప్రభుపాదుల వారు అన్నారు నో అన్నారు. మరి మాంసాహారులా అన్నారు. ప్రభుపాదుల వారు అన్నారు నో అన్నారు. వెజిటేరియన్సా, నాన్ వెజిటేరియన్సా? రెండిటికి నో అన్నారు. అప్పుడు ఆ విలేకరులకు సందేహం కలిగింది, మీరు అసలు ఆహారం తినరా అన్నారు. తింటా ఉన్నారు. మరి వెజిటేరియన్స్ కాదన్నారు, నాన్ వెజిటేరియన్స్ కాదన్నారు, మరి ఆహారం ఏంటి మీరు తినేదన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు అన్నారు కృష్ణటేరియన్స్ అన్నారు. కృష్ణటేరియన్స్ అంటే ప్రతిదీ కూడా కృష్ణునికి అర్పించే తీసుకుంటాము. సో మనకేంటి అంటే పూర్వాచార్యులు ఈ సాంప్రదాయాలు, మానవ జీవన విధానము, జీవన శైలి, ఇవన్నీ కూడా భవిష్యత్ తరాల వారికి మరుగైపోకుండా ఉండడానికి, అంతరించిపోకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేశారు అంటే
ఈ మందిరాలు నిర్మించారు. మందిరాలు నిర్మించి ఆ మందిరాల ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలు అట్లాగే జీవించి ఉండేటట్లుగా చేయడానికి మీరు మన పూర్వపు మందిరాల్లోకి వెళ్తే ఆ మందిరాల ప్రాకారాల మీద గోపురాల మీద రామాయణం బొమ్మలు ఉంటాయి, మహాభారతం బొమ్మలు ఉంటాయి, భాగవతం బొమ్మలు ఉంటాయి, దశావతారాలకి సంబంధించినటువంటి బొమ్మలు ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే భవిష్యత్ తరాల్లో ఈ లీలలు కూడా చెప్పేవాళ్ళు కూడా ఉండరు. అట్లీస్ట్ ఆ బొమ్మలు చూసైనా ఇవి చరిత్ర, ఇది జరిగింది అని భవిష్యత్ తరాలు వారికి తెలుస్తుంది. భవిష్యత్ తరాలు వారికి తెలుస్తుంది. వాళ్ళ అప్పట్లో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే, నేను ప్రయాణాల్లో ప్రచారానికి తిరుగుతూ ఉన్నప్పుడు చూస్తాను, చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా కోట్లు కోట్లు పెట్టి ఇళ్ళు కట్టుకుంటూ ఉన్నారు. చాలా పెద్ద పెద్ద ఇళ్ళు అన్నమాట. కొన్ని చూస్తే 1 ఎకరాలో ఇల్లు, 1/2 ఎకరంలో ఇల్లు, పెద్ద పెద్దవి. కానీ అప్పట్లో ఏంటి అంటే వాళ్ళు జీవించడానికి అంత ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు కాదు. సంస్కృతి సనాతన ధర్మాన్ని జీవింపజేయడానికి వాళ్ళ యొక్క శ్రమంతా కూడా ఉండేటువంటిది. ఇంతకుముందు ఒక 500 సంవత్సరాల క్రిందట ఎట్లా జీవించారు అనేది వాళ్ళ ఇళ్ళ ఆనవాళ్ళు ఎక్కడ కనిపించవు. ఎందువల్లంటే వాళ్ళు సింపుల్గా ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు, చాలా సింపుల్గా ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు. వాళ్ళు ఏంటి అంటే దేవాలయాలు పెద్ద పెద్దవి కట్టేవాళ్ళు, పెద్ద పెద్ద దేవాలయాలు. ఒక్కోసారి నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఒక్కొక్క దేవాలయానికి ప్రాకారానికి ఉపయోగించినటువంటి రాయి, అటువంటి ఒక రాయి తీసుకురావడానికి ఇప్పుడు చాలా తంటాలు పడాలి. అటువంటివి కొన్ని వేల రాళ్లతోటి ప్రాకారాలు కట్టారు, గోడలు కట్టారు. అటువంటి ఒక రాయి తీసుకురావాలంటేనే చాలా టైం పడుతుంది. మనం ఉదాహరణకు చూసినట్లయితే శ్రీరంగం దేవాలయం 156 ఎకరాల విస్తీర్ణంలో ఆ దేవాలయాన్ని కట్టారు. రాజగోపురం చాలా విశిష్టమైంది, అన్ని గోపురాల్లోకి పెద్దది. అందుకనే రాజగోపురం అన్నారు దాన్ని, కింగ్ ఆఫ్ గోపురమ్స్, రాజగోపురం. తర్వాత అది కాపాడుకునేదానికి ఒకసారి ఈ అల్లావుద్దీన్ ఖిల్జీనో ఎవరో ఒక మహమ్మదీయ రాజు తన సేనాధ్యక్షుడిని ఆ మందిరం విగ్రహాలని అపహరించమని చెప్పి పంపించారు. భక్తులందరూ కూడా ఆ ఉత్సవమూర్తిని తీసుకొని తిరుమలకు వచ్చేసారు. తర్వాత ఆ మూల విరాట్టును కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వెల్లమ్మ అని చెప్పి ఒక దేవదాసి, ఆమె ఏం చేసింది అంటే, ఆ సేనాధ్యక్షుడు చాలా అందంగా ఉండేదంట, ఆమెను చూడగానే వీడు మోహితుడయ్యాడు. ఆ మూల విరాట్టును చూపిస్తాను రా, ఇక్కడ నుంచి కాదు గోపురం పై నుంచి కనిపిస్తుంది అని చెప్పి ఆమె గోపురం మీదకి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి వాడిని దోసేసింది. మరి భక్తుల యొక్క హృదయం ఎంత సున్నితంగా ఉంటుంది అంటే, నేను అతన్ని తోసేసి ఒక వ్యక్తి మృత్యువుకి కారణమయ్యాను కదా, పాపం చేసేసాను, దానికి పరిహారం ఏంటి అంటే నేను కూడా ప్రాణత్యాగం చేయాలని చెప్పి ఆ యొక్క గోపురం మీద నుంచి దూకేసింది. ఆమె కూడా ప్రాణత్యాగం చేసింది. అంటే ఇంతింత త్యాగాలు చేసి వాళ్ళు ఈ యొక్క దేవాలయాలు కట్టించడం, వాడిని కాపాడుకోవడం. ఎందువల్ల అంటే ఆ దేవాలయం అన్నటువంటిది నష్టమైపోతే భవిష్యత్తు లేదు ఈ సంస్కృతికి సాంప్రదాయానికి అని సంపూర్ణంగా విశ్వసించారు వాళ్ళు. అప్పుడు ఆ మహమ్మదీయ రాజు ఆ దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు ఈ విష్ణు భక్తులందరూ కూడా పోరాడారు. చరిత్ర దాన్ని అంతా కప్పేసింది. కానీ అప్పుడు దగ్గర దగ్గర 12-13 వేల మంది భక్తులు మరణించారు. 12-13 వేల మంది మరణించారు. వాళ్ళు అన్ని త్యాగాలు చేశారు. సో ఆ దేవాలయంలో మీరు చూస్తే ఎన్నో కళలు, ఎన్నో రకమైనటువంటి మన సంస్కృతి సాంప్రదాయం, రామాయణం, మహాభారతం
వీటన్నిటికీ సంబంధించినటువంటి చిత్రాలు, శిల్పాలు ఇవన్నీ కూడా వాళ్ళు చెక్కారనమాట. ఇప్పుడు మన షడ్గోస్వాములు బృందావనానికి వెళ్తే పూజారి డిపార్ట్మెంట్ చెప్పండి, ప్రవచనం జరిగేటప్పుడు బెల్ మోగించాల్సిన అవసరం లేదని ప్రభుపాదులు చెప్పారన్నమాట. బెల్ సౌండే అవసరం లేదు. ఎందువల్లంటే ప్రవచనమే బెల్ సౌండ్. అప్పుడు భగవంతుడికి జరిగే కైంకర్యం. ఒక్కోసారి ఈ రోజున కొంచెం మైల్డ్గా ఉంది, మామూలు రోజులు అయితే గలగలగల కొడుతూ ఉంటాడు, చాలా డిస్టర్బెన్స్. సో ఈ షడ్గోస్వామికి చైతన్య మహాప్రభు చెప్పారు, మీరు బృందావనానికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఈ యొక్క విగ్రహాలన్నిటిని గుర్తించండి, లీలలు జరిగిన ప్రదేశాలని గుర్తించండి. సో రూప గోస్వామి వెళ్ళారు, చాలా వెతికారు రాధా గోవింద విగ్రహం కోసం. ఆయనకి ఎక్కడ కనిపించట్లేదు. అప్పుడు ఆయన అనుకున్నారు, రాధా గోవింద విగ్రహం కనిపించకపోతే నేను ప్రాణత్యాగం చేసేస్తాను యమునలో దూకి అని చెప్పి నిర్ణయించుకున్నారు. అప్పుడు ఒక చిన్న అబ్బాయి వచ్చాడు, ఏ బాబా బాబా ఇక్కడ రోజు ఒక విచిత్రం జరుగుతుంది బాబా అన్నాడు. ఏంటది అని. ఒక ఆవు ఒక పుట్టలోకి పాలు వదిలేస్తుంది, రండి చూపిస్తాను రండి మీకు, ఇక్కడ ఒక విచిత్రం జరుగుతుంది. రూపగోస్వామి అక్కడికి వెళ్ళేసరికి ఒక ఆవు ఆ పుట్టలోకి పాలు వదిలేస్తూ ఉంది. ఆయన ధైర్యం చేసి ఆ పుట్టకున్న కన్నంలో నుంచి లోపలికి చూశారు. చూస్తే రాధా గోవిందదేవ్ లోపల ఉన్నారు. సో బృందావన వాసులందరినీ కూడా పిలిపించి పాలతోటి ఆ పుట్టను కరిగించి ఆ యొక్క రాధా గోవింద విగ్రహాన్ని బయటకు తీశారు. ఆ రాధా గోవిందుడికి చాలా పెద్ద మందిరాన్ని నిర్మాణం చేశారు. మళ్ళా ఔరంగజేబ్కి ఆగ్రాలో తన అంతఃపురంలో ఉంటే కనిపించేదంట. ఏంటి, ఈ రాధా గోవిందదేవి విగ్రహం మీద ఉన్నటువంటి దీపం అంత దూరానికి కనిపించేదంట. అరే నా ప్యాలెస్ కన్నా పెద్దదిగా ఉంది ఇది, ఏంటో దాన్ని ధ్వంసం చేసేయండి అని చెప్పారు. ఈ విషయం జైపూర్ రాజులకు తెలిసి ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు జాగ్రత్త పరిచారు. ఈ దుర్మార్గులు ఆ యొక్క మందిరాన్ని ఒక 4 ఫ్లోర్లేమో కొట్టేశారు. ఇప్పుడు ఉండేది 3 ఫ్లోర్లే. 3 ఫ్లోర్లే అంత ఎత్తుంది, దానిపైన ఇంకా 4 ఫ్లోర్లు అంటే ఇంకెంత ఎత్తుందో ఆ మందిరం. అప్పట్లో 500 సంవత్సరాల కిందట ఎంత గొప్పగా నిర్మాణం చేశారు. సో వీళ్ళందరూ కూడా రాత్రి పగలు శ్రమించింది, భక్తులంతా కూడా త్యాగాలు చేసింది దేనికోసము అంటే భవిష్యత్ తరాలకి ఈ సనాతన ధర్మం తెలియాలా, భవిష్యత్ తరాలకి ఈ యొక్క సంస్కృతి తెలియాలా, ఈ యొక్క శాస్త్రం తెలియాలా, ఈ చరిత్ర నలుగురికి తెలియాలా, ఇవన్నీ కూడా వాళ్ళ తపన. సో మనం గమనించినట్లయితే సనాతన గోస్వామి ఆయన రాధా మదనమోహన మందిరం ఆయన నిర్మాణం చేశారు. ఆయన మదనమోహనుణ్ణి భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో చూశాడు. మదనమోహనుణ్ణి ఆ బ్రాహ్మణుడి ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటున్నాను. ఇంట్లో తల్లిదండ్రులు తల్లి ఏదైనా అందరికీ పిల్లలకి తినడానికి ఏదైనా ఇచ్చింది అనుకోండి, వాళ్ళు ఒక ప్లేట్లో తీసుకెళ్ళి స్వామి నువ్వు కూడా తిను, మనలాగా అక్కడ పోయి ఆచమనం చేయడము, ఆయనకి స్వాగతం పలకడము, ఆసనం పెట్టడం, తర్వాత ఆచమనం చేయడం ఏం లేదు. జస్ట్ క్యాజువల్గా వాళ్ళు తింటుంటే భగవంతుడు కూడా పెట్టేది. సో సనాతన గోస్వామి చూశారు అనమాట. చూసి ఏమయ్యా భగవంతుడిని పూజించే విధానం ఇదేనా, ఒక పద్ధతి పాడు లేకుండా పాంచరాత్రిక విధానాలు లేకుండా మీరు పూజలు చేసేస్తూ ఉన్నారు, ఇట్లా కాదు,
ఇదం స్వాగతం ఇదం ఆసనం పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం నైవేద్యానంతరం పునరాచమనీయం సమర్పయామి. ఇదంతా పద్ధతి ఉందా? ఏంటయా మీరు చేసేది? వాళ్ళకి భయం వేసేసింది. మరుసటి రోజు నుంచి ఈయన భగవంతుడు అంటే ఎవరు అనుకున్నారు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన్ని భయము, భక్తి వీటన్నిటితో చూసుకోవాలా, అది ఇదని చెప్పి ఫుల్ క్లాస్ ఇచ్చేశారు. ఇంకా వాళ్ళు రాధా మదన్ మోహన్ అక్కడ పెట్టుకొని అందరూ అటా చుట్టూ అట్లా చూస్తూ తిరుగుతారు. ఎవరు దగ్గరికి వెళ్ళట్లేదు, భయపడుతున్నారు. చాలా ఇదిగా ఉందన్నమాట. వాళ్ళందరికీ భయం వచ్చేసింది. మదన్ మోహనుడు సనాతన గోస్వామి స్వప్నంలోకి వచ్చాడు. ఏంటో వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా ఆనందంగా ఉన్నాను నేను, నువ్వు వచ్చేసి ఏదేదో చెప్పేసావు. వాళ్ళు ఇప్పుడు నన్ను దగ్గర కూడా రావట్లేదు, నన్ను ఇంతకుముందు ప్రేమగా పలకరించట్లేదు. నాకు అక్కడ వాతావరణం ఎట్టా ఉంది అంటే చాలా చాలా కష్టంగా ఉంది. నేను అక్కడి నుంచి వచ్చేస్తాను, నీ దగ్గర పెట్టుకో, అక్కడ నేను ఇంక ఉండలేను, అక్కడ మూడ్ అంతా మారిపోయింది. ఈయనేం చెప్తున్నాడంటే, చూడు స్వామి, ఏదో మీ మీద భక్తితోటి మిమ్మల్ని వాళ్ళు చాలా క్యాజువల్గా ట్రీట్ చేస్తూ ఉంటే నేను వాళ్ళకి పద్ధతులు నేర్పించాను, గౌరవంగా మీకు అన్నీ నేర్పించాలని. మీరేమో నా దగ్గరికి వస్తానంటున్నారు. నేను ఒక పూరి గుడిసెలో ఉంటాను, మిమ్మల్ని ఎక్కడ చూసుకునే స్తోమత నాకు ఉంది. సనాతన గోస్వామి ఎక్కడ ఉండేవారు? ద్వాదశాదిత్యతిలా. అందరు దేవతలు ఏదో ఒక రూపంలో వచ్చి కృష్ణుడికి సేవ చేసుకుంటున్నారంట. సూర్యుడు నాకు సేవ లభించలేదని విరహంలో ఉన్నాడు. కాళీయమర్దనం చేసిన తర్వాత చాలా సమయం నీళ్ళలో ఉన్నాడు కదా, ఈయనకి చలొచ్చేసినట్టు నటించేస్తాడు ఈయన స్వామి. భక్తుల కోరికలు, ఈయన లీలలన్నీ కూడా దేనికోసం అంటే భక్తుల కోరికలను తీర్చడానికి. ఈయనకంటూ ప్రత్యేకంగా ఏమీ అవసరం ఏం లేదు. ఇప్పుడు మీరు ఆయనకు మంచి ప్రసాదం పెట్టాలనుకుంటే ఆయన ప్రసాదం స్వీకరిస్తాడు. ఆయనకేం ఆకలి లేదు, ఆయన పూర్ణ పురుషోత్తముడు, ఆయనకేం రిక్వైర్మెంట్ లేదు. ఆయనకి ప్రతిదీ ఆయనలోనే ఉంది, బాహ్యం నుంచి పొందేదేమీ లేదు. అదే కదా బృందావన లీలలో చూపించాడు స్వామి. ఆ గోపికలు అనుకున్నారంట, ఏమని అనుకున్నారు? సృష్టిలో ఉన్న అందగత్తెలందరిలోకి మనమే అందగత్తెలం, మనతోటి ఈయనకి నృత్యం చేసే అవకాశం లభించిందంటే కృష్ణుడు చాలా అదృష్టవంతుడు. ఎప్పుడైతే ఆ భావన ఆయనలో కలిగిందో, వీళ్ళకి ఆ కోరిక ఉంది, కృష్ణుడితో సాంగత్యం చేయాలి కాబట్టి ఈయన వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు. కానీ ఆయనకు అవసరం ఉండి వీళ్ళు ఆయనకేదో ఇవ్వడం కాదు. అంటే ఇటువంటి లీలలన్నీ ఎందుకు జరిగాయి అంటే, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అపరాధాలు చేయకూడదు, మన మూడ్ మారకూడదు, భావన మారకూడదు. మనం చేయకపోతే భగవంతుడికి అవకాశం లేదు అనే ఫీలింగ్ మనలో రాకూడదు. ఆయన గురువు కృప వల్ల మనకు అవకాశం లభించింది, అది మూడు ఉండాలి మనకు. సో అందువల్ల గోపికలు ఎప్పుడైతే అట్లా అనుకున్నారో కృష్ణుడు అదృశ్యమైపోయాడు. ఎప్పుడైతే కృష్ణుడు అదృశ్యమైపోయాడో వీళ్ళకి విరహం, దుఃఖం వచ్చేసింది. మనందరం కూడా ఏమనుకుంటామంటే, మన అసంతృప్తి కారణం రకరకాలు అనుకుంటాం. నాకు డబ్బులు లేవు, పదవి లేదు, అందమైన భార్య లేదు, రకరకాల రీజన్స్ దుఃఖాలకు కారణం. ఇవన్నీ ఏం కాదు. ప్రభుపాదులు వారు పదే పదే ఆయన టీచింగ్స్లో చెప్తారు, ఆ పూర్ణ పురుషోత్తముడైనటువంటి భగవంతుడు నీతో లేడు, అంతే, అది దుఃఖాలకు కారణం. అంతకుమించి వేరే ఏం లేదు, అంతకుమించి వేరే ఏం లేదు. ఎప్పుడైతే ఆ గోపికల దగ్గర నుంచి కృష్ణుడు అదృశ్యమయ్యాడో ఫినిష్. వీళ్ళందరికీ విరహం వచ్చేసింది, వీళ్ళందరికీ దుఃఖం వచ్చేసింది. తప్పిదాన్ని అర్థం చేసుకున్నారు, కృష్ణుడి కోసం వెతుకుతున్నారు. వాళ్ళకి 2 పాదాల గుర్తులు కనిపించాయి. ఆ 2 పాదాల గుర్తులు కనిపిస్తే వాటిని అనుసరిస్తూ వెళ్ళారు. కొంత దూరం వెళ్ళేసరికి రాధారాణి ఒక చెట్టు కింద కూర్చొని విలపిస్తూ ఉంది. ఏమ్మా రాధా, నీవెందుకు విలపిస్తూ ఉన్నావు? అప్పుడు రాధారాణి చెప్పింది, గోపికలందరిలోకి పరమోత్కృష్టమైన గోపిక నేనే కదా, నా సాంగత్యం కృష్ణుడికి లభించిందంటే కృష్ణుడు అదృష్టం అనుకున్నాను, కృష్ణుడు అదృశ్యమైపోయాడు. మనలో కూడా ఎప్పుడైనా కానీ నేను చేయకపోతే ఇది జరగదు అనే అహంభావం మనకు వచ్చిందనుకోండి, ఖచ్చితంగా కృష్ణుని కోల్పోతాం, గ్యారంటీ అది.
కృష్ణుని కోల్పోతాం. నేను లేకపోతే ఇంకా లేనే లేదు, ఛాన్సే లేదు. నిన్ను సృష్టించగలిగినటువంటి భగవంతుడు నీ ద్వారా వచ్చేటువంటి సేవను సృష్టించుకోలేడా? సింపుల్ లాజిక్. నిన్ను సృష్టించిన భగవంతుడు నీ ద్వారా వచ్చే సేవను సృష్టించుకోలేడా? ఆయన నీకు అవకాశం ఇస్తున్నాడు అంతే. రాధారాణి దగ్గర నుంచి కూడా అదృశ్యం అయిపోయాడు. అదృశ్యం అయిపోతే ఆమె విలపిస్తూ ఉంది. ఈ గోపికలు వచ్చి మాలో కలిగిన భావన వల్ల కృష్ణుడు మిస్ అయ్యాడు. రాధారాణి చెప్పింది, నాలో కలిగిన భావన వల్ల నా దగ్గర నుంచి కూడా కృష్ణుడు అదృశ్యమయ్యాడు. అప్పుడు అందరు కలిసి 2 పాదాల గుర్తులే ఉన్నాయి, ఒక జత. అది చూస్తే కృష్ణుడిది. అనుసరించుకుంటూ వెళ్ళారు. ఒక చెట్టు కింద త్రిభంగి రూపంలో నిలబడుకుని మురళిని వాయిస్తూ ఉన్నాడు. ఆ మురళీ వాయిద్యానికి సృష్టి అంతా లీనమైపోయింది అందరు తన్మయత్వం. అప్పుడు ఈ గోపికలు, శ్రీమతి రాధారాణి అందరూ వెళ్ళి, అంటే రాధారాణి 100కి 1000% కాదు, 1,00,000% అటువంటి మిస్టేక్ చేసే పాసిబిలిటీ లేదు. ఎందువల్ల ఆమె అట్లా చేసింది అంటే, గోపికలు కూడా ఎందువల్ల అట్లా చేశారు అంటే, మనకు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం. ఇది మళ్ళీ అర్థం చేసుకోవాలి. ప్రభు, గోపికలు అంతటోళ్ళే అట్లా ఫీలింగ్ కలిగింది ప్రభు, రాధారాణి కూడా అంత ఫీలింగ్ కలిగింది ప్రభు, మనం సామాన్యులం ప్రభు, మనలో కలిగితే తప్పేంటి ప్రభు? ఏ చెప్పినా తలకాయ నొప్పి. దాన్ని మళ్ళీ వివరించాలా? లేకపోతే అందుకనే భగవద్గీత 45 నిమిషాలే భగవంతుడికి అర్జునుడికి మధ్యలో జరిగింది. కానీ ఆచార్యులు ఒక్కడొక్క రకంగా అర్థం చేసుకుంటున్నాడు దాన్ని. సో అందువల్ల ఏంటి అంటే, ప్రతిదానికి భాష్యం ఇచ్చి దాని సైజు పెంచారు. మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి దాని సైజు అందువల్ల పెరిగింది. అంతేగాని అసలు యాక్చువల్గా డిస్కషన్ 45 మినిట్స్, అదంతే చరిత్రకారులు చెప్తారు. ప్రతిదీ కూడా మనం దాన్ని చక్కగా, సో వాళ్ళంతటి వాళ్ళు ఎందుకు, వాళ్ళకి అసలు ఎప్పటికీ కూడా అటువంటి భావనే రాదు. వాళ్ళనేమన్నారు? నిత్య పార్షదులు, అంటే నిత్యం భగవంతునితో సాంగత్యం చేసేటువంటి వ్యక్తులు. వాళ్ళందరూ కూడా ఒక్క క్షణం కూడా భగవంతునికి దూరంగా వాళ్ళు ఉండేటువంటి పరిస్థితే లేదు. గోపికలకు కానీ రాధారాణికి కానీ ఎవరికి కూడా నిత్య పార్షదులు వాళ్ళు. అప్పుడు కృష్ణుడు మురళిని వాయించుకుంటూ ఉంటే వెళ్ళి అందరూ కూడా పాహిమాం అంటూ పాదాల మీద పడ్డారు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, పిచ్చి గోపికల్లారా, మీ నుంచి నేనేదో పొందుతున్నాను అన్నటువంటి భావన మీలో కలిగింది. మీరందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఒకటి ఉంది. ఏంటది అంటే, నేను ఆత్మారాముణ్ణి. బాహ్యం నుంచి నేను పొందేదేం లేదు, అన్నీ నాలోనే ఉన్నాయి. సో దాన్ని సద్వినియోగం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలా? సో రాధా మదనమోహనుడు 2వ రోజు కూడా స్వప్నంలోకి వచ్చి చెప్పారనమాట, ఏ నాయనా, నేను అక్కడ లేకుండా ఉన్నాను, సనాతన గోస్వామి నీ దగ్గర తెచ్చిపెట్టుకో. సో భగవంతుడికి ఆయన ద్వాదశాదిత్య తిల అనే దాని మీద ఉండేవారు సనాతన గోస్వామి. దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, కాళీయ మర్దనంలో భగవంతుడు ఆ సేవా భాగ్యాన్ని ఇవ్వాలా సూర్యుడికి అని చెప్పి నీళ్లలో చాలా సమయం ఉన్నదానికి ఆయన చలికి వణికాడంట ఆ కొండ మీదకి వచ్చి కూర్చొని. అప్పుడు ఇది అవకాశంగా భావించి ఆదిత్యుడు 12 ఆదిత్యుల రూపంలో సూర్యరశ్మిని సోకించి భగవంతుడికి వేడిమిని చేకూర్చారంట. అందుకని ఆ యొక్క పర్వతం పేరు ద్వాదశాదిత్య తిల అనే పేరు వచ్చిందనమాట. దాని మీద సనాతన గోస్వామి ఉండేవారు. 3 రోజులు అయిన తర్వాత 2 రోజులు రిక్వెస్ట్ చేసుకున్నాడు, స్వామి నీ దగ్గరికి వచ్చి ఉంటాను, నీ దగ్గర. ఈయనేమి, స్వామి నేనే చిన్న పురుగుడిలో ఉంటాను, అసలు సింపుల్ వ్యక్తిని నేను, నిన్ను ఎక్కడ చూసుకునే స్తోమత నాకు. 3వ రోజు భగవంతుడే స్వయంగా వచ్చేసి ఆ సనాతన గోస్వామి పూరి గుడిసి వాకిట్లో ఉండిపోయాడంట. ఈయన ఉదయంతో అట్లా బయటికి రాగానే ఎదురుగున్నాడు. నేను రిక్వెస్ట్ చేస్తుంటే నువ్వు నన్ను తీసుకెళ్ళలేదు, అందుకే నేనే వచ్చేసాను. చరిత్రలో చూడండి, మీరు గమనిస్తే ఈ ఆచార్యులందరూ కూడా ఎంత ప్యూర్ అంటే, ఎంత పవిత్రమైన వ్యక్తులు అంటే, భగవంతుడు వాళ్ళు వెంబడి పడుతున్నాడు.
అదే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ప్రభుపాదుల వారు అదే రిపీట్ చేసేవారు. నువ్వెందుకు భగవంతుని చూడాలనుకుంటున్నావు? నీలో పవిత్రత చూసి ఆయన నిన్ను చూడడానికి వచ్చేటట్టుగా ఎందుకు చేసుకోకూడదు? వాళ్ళు వెంబడి పడుతున్నారు, వెనకాల పడుతున్నారు. అప్పుడు సనాతన కోసం సరే రానైతే వచ్చావు కానీ ఒక కండిషన్తో అయితే ఉంచుకుంటాను నేను. ఏంటో చెప్పా ఆ కండిషన్ అని. ఎవరు? భగవంతుడు. అప్పుడు సనాతన కోసం అంటున్నాడు, నా స్తోమత ప్రకారం నేను చూసుకుంటాను. డిమాండ్స్ ఏమి ఉండకూడదు. నాకు అది కావాలి, ఇది కావాలా, గొంతమ్మ కోరికలు కోరకూడదు. భగవంతుడికి కండిషన్ పెట్టను. భగవంతుడు పర్లేదు, నువ్వు ఎటు చూసుకుంటే ఎటు చూస్తావు. ఒకరోజు ఏమైంది, ఈయన భిక్షాటనకి వెళ్ళాడు. 2 రొట్టెలు వచ్చాయి. ఒక రొట్టె భగవంతుడికి ఇచ్చి ఒక రొట్టె తింటున్నాడు అనమాట. తింటుంటే మదనమోహనుడు అన్నాడు, ఏ సనాతన, వీళ్ళెవరో మన రాజమండ్రి కుక్లో ఉన్నట్టున్నారా? స్వీట్ రైట్లో చక్కెర వాళ్ళు, అట్టాగే ఉప్పు వేయలేదు దీంట్లో. సో కొంచెం చూడవా, ఉప్పు ఉంటే పెట్టవా అన్నాడు. అప్పుడు సనాతన కోసం చూసావా, నేను చెప్పానా ఎట్టయితే అట్ట ఉండాలని. ఇప్పుడు ఉప్పు అడుగుతున్నావు, రేపు చక్కెర అడుగుతావు, ఇంకో రోజు ఇంకోటి అడుగుతావు. నేను ఎక్కడ పోయి తేవాలా ఇవన్నీ? నాకు అసలు వద్దా, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అప్పుడు భగవంతుడు అన్నాడు, ఏ సనాతన, ఉప్పు అడిగిన దానికే అంత అంటే వాళ్ళ రిలేషన్ చూడండి ఎట్లా ఉందో. ఎవరు కృష్ణుడు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఈ యొక్క బ్రహ్మాండాలన్నీ కూడా సృష్టికర్త, యజమాని, ప్రభువు, ఆయనే తండ్రి అన్నీ. అటువంటి దేవదేవుడు ఒక భక్తుడి వాకిట ముంగిట్లోకి వచ్చి నేను ఉంటానయ్యా అని చెప్పి బతిలాడుకుంటున్నాడు. అంటే ఆ భక్తుని యొక్క పవిత్రత ఏ స్థాయి ఉంది. అందుకనే భక్తి రసామృతంలో చెప్పారు, కృష్ణ అంటే సర్వాకర్షణీయుడు, సృష్టినే ఆకర్షించేవాడు కృష్ణుడు. కానీ పవిత్ర భక్తి అన్నటువంటిది ఆ కృష్ణుని కూడా ఆకర్షిస్తుంది, ఆ కృష్ణుని కూడా ఆకర్షిస్తుంది. ఈరోజు ఉప్పు అడిగావు, రేపు తీపి అడుగుతావు, ఎల్లుండి కారం అడుగుతావు. మళ్ళా నేను ఆంధ్రాకి బరి బియ్యాల మిర్చి కోసం నువ్వు వద్దు స్వామి, నాకు వద్దనే వద్దు వెళ్ళు. అప్పుడు భగవాన్, ఏ సనాతన, కొంచెం ఉప్పు అడిగిన దానికి అంత కోప్పడతావేంటి? నాకేం వద్దులే, ఇట్లాగే అడ్జస్ట్ అయిపోతాను, పర్లేదులే, నాకు అలవాటు అయిపోయిందిలే. రాజమండ్రి కుక్స్ అంతా కుక్ చేసేది అలవాటు అయిపోయింది, అట్లాగే తింటాను. నా ఈ మధ్య చాలా బాగా చేస్తున్నాను నేను, ఊరికే తమాషా. సో అట్లాగా భగవంతుడు ఉన్నాడు ఆ పూరి గుడిసెలో. కొన్ని రోజులకి ఒక వ్యాపారస్తుడు ఏదో వ్యాపారం చేసుకునేదానికి పడవలో ఉప్పు వ్యాపారం ఏదో అంటే ఏదో తీసుకొని పోతా ఉన్నాడు. మథురకు వెళ్ళాలా. ఈ ద్వాదశ తిథుల దగ్గరికి వచ్చేసరికి ఇసుక మేట వచ్చింది. ఆ పడవ దాంట్లో చిక్కుపోయింది. చిక్కుపోతే ముందుకు వెళ్ళట్లేదు. అక్కడ ఏం చేయాలో అర్థం కాలేదు. వ్యాపారం జరగకపోతే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే ఎట్లా జీవనం ఏంటి అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు గోపాలుడి రూపంలో కృష్ణుడే ఆ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి, ఆ కొండ మీద ఒక బాబా ఉన్నాడు, ఆయన సలహా తీసుకో, నీ సమస్య పరిష్కారం అయిపోద్దారు. ఈయన కొండ మీదకి వచ్చాడు సనాతన కోసం. స్వామి, ఇట్లాగ పడవ ఇసుక మేటలో చిక్కుపోయింది, నేను మథురకి వెళ్ళి వ్యాపారం చేసుకోవాలి, ఇప్పుడు ఎట్లాగా అన్నాడు. అందరి కష్టాలు తీర్చేది ఆ మదనమోహనుడు, ఆయన ప్రార్థన చేసుకోవయ్యా. ఆ భగవంతుడికి ప్రార్థన చేయగానే వర్షం బోర్న పడింది, నీళ్లు పెరిగాయి, ఆ పడవ తేలింది. ఆయన వెళ్ళి వ్యాపారం చేసుకున్నాడు, ఆదాయం బాగా వచ్చింది. తిరిగి వచ్చాడు మళ్ళా, స్వామి మీరు సలహా ఇస్తే భగవంతుని ప్రార్థించాను, వర్షం పడింది, నేను వ్యాపారం బాగా సాగింది, ఆదాయం బాగా వచ్చింది, నేను మీకు విరాళం ఇవ్వాలనుకుంటున్నాను, ఏం చేయమంటారు చెప్పండి అన్నాడు. అప్పుడు సనాతన గోస్వామి అన్నాడు. ఆయన అట్లా కొంచెం కఠినంగా మాట్లాడినట్టు అనిపించినా కానీ హృదయంలో చాలా అసంతృప్తిగా ఉన్నాడంట. చూడు నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, స్వామికి ఒక మందిరం కూడా నిర్మించలేకుండా ఉన్నాను, నాతో ఆ పూరి గుడిసెలో పెట్టుకొని ఉన్నాను స్వామిని అని చెప్పి చాలా బాధపడుతున్నాడంట. అప్పుడు చెప్పాడంట, ఏ స్వామి నాకేమొద్దు, నా దేవదేవుడు చూడు ఇట్లాగా ఉంది పరిస్థితి, ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పంటే ఏం చేయమంటారు? ఆయనకో మందిరం కట్టవయ్యా, ఆయనకో మందిరం కట్టవయ్యా. సో ఆ మందిరం కట్టారు, రాధా మదనమోహనుడిని అక్కడ ప్రతిష్ఠించారు. సో ఈ రకంగా మనం చూసినట్లయితే
చరిత్రలో ఈ భక్తులందరూ కూడా ఎన్నెన్నో త్యాగాలు చేసి ఈ యొక్క మందిరాలన్నీ నిర్మించి ఆ మందిరాల ద్వారా ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలా అని ప్రయత్నం చేయడం వల్ల ఈ రోజుడికి కొంత ఈ యొక్క ధర్మం అనేటువంటిది నిలబడి ఉందన్నమాట, నిలబడి ఉంది. సో ఆ మందిరాల్లో భగవంతుడిని ఎట్లా సేవించుకోవాలా, భగవంతుడు చేసినటువంటి లీలలేంటి, భగవంతుడికి నైవేద్యాలు ఏంటి, మనం ఏం భుజించాలా, భగవంతుడు ఏం భుజిస్తే మనం అది భుజించాలా. ప్రభుపాదులు వారు సింపుల్గా చెప్పారు. కొంతమంది శాస్త్రాలు రాసేవాళ్ళు దుర్మార్గులు ఏంటి అంటే వాళ్ళకి జిఫా చాపల మీద ఉండి వాళ్ళకి ఏదన్నా అలవాట్లు ఉంటే దాన్ని సమర్థించుకునే దానికి ఎక్కడో ఒక సందర్భం క్రియేట్ చేసేసి కృష్ణుడు తిన్నాడని రాముడు తిన్నాడని ఇటువంటివన్నీ చేసి జనాలను కన్ఫ్యూజ్ చేయడం. ఒక సామాన్య మానవుడే ఇది చేయకూడదురా, ఇది పనికిమాలిన పని అని చెప్పేటప్పుడు భగవంతుడు ఎందుకు చేస్తాడు? ఆయనకు అవసరమే ఉంది, అవసరమే ఉంది. సో అందుకని మనం ఏంటి అంటే ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాల కోసం తప్పించారు ఆచార్యులందరూ కూడా. ప్రభుపాదుల వారు కూడా అదే, ఆయన ఈ యొక్క ఇస్కాన్ సంస్థ అన్నటువంటిది స్థాపించి ఆయన ఏం చేయాలనుకున్నారు అంటే ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాల వారికి ఇవ్వాలనుకున్నారు. అందుకని మనం కూడా ఏంటి అంటే అదే తపనతో ఉండాలి. మనం ఎట్లాగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలా ఏంటి అనేటువంటి తపనతో మనం కూడా ఉన్నప్పుడు అప్పుడు ఆచార్యుల యొక్క ఆశీస్సులు మనకు ఉంటాయి, అనుగ్రహం ఉంటుంది. మనకు అర్హత లేకపోయినా కానీ మనకు పూజా విధానంలో కూడా చెప్తారు, గురు పరంపరకి ఏదైనా ఫస్ట్ చూపించి మనం చేయాలా. ఎందుకోసం? మనకు క్వాలిఫికేషన్ లేదు, వాళ్ళ పర్మిషన్ తీసుకున్నప్పుడు మనకు క్వాలిఫికేషన్ వస్తుంది భగవంతుడిని సేవించడానికి. ఎందువల్ల అంటే వాళ్ళు భగవంతుడికి చాలా ప్రియం. ఇప్పుడు ఎవరైనా పెద్ద వ్యక్తి దగ్గర మనకి ఏదైనా రికమెండేషన్ కావాలంటే మనం ఆయనకి బాగా క్లోజ్ ఎవరయ్యా అని ఎంక్వైరీ చేస్తాం. ఎవరి ద్వారా చెప్తే పని అవుతుంది? ఈ పెద్ద ఆయన దగ్గర ఎవరి ద్వారా చెప్తే పని అవుతుంది అంటే ఆ పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు వాళ్ళ ద్వారా చెప్తే నీ పని అవుద్ది. అందుకని వాళ్ళ ద్వారా వెళ్ళాలి, సింపుల్. సో అందువల్ల మనం ఏంటి అంటే ఇక్కడ గిరిగోవర్ధన లీలలో ఏంటి భగవంతుడు గిరిగోవర్ధనానికి అర్పించాలా అనేటువంటి పదార్థాల గురించి చెప్తున్నాడు. సో ఆ పదార్థాలు ఏం అర్పించాలా అనేది భగవంతుడు చెప్తున్నాడు. సో నాకు అది గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది అంటే ప్రభుపాదుల వారు ఒకసారి ఒక శిష్యుడు అడుగుతారు, మనం ఏం తినాలా అంటే భగవంతుడికి ఏం తింటాడో అదే మనం తినాలా అన్నాడు. ఆయనకి ఏం అర్పిస్తామో ప్రసాదంగా అదే మనం స్వీకరించాలి. ఇంక దానికోసం రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ సింపుల్. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి? హేమంత్ ప్రభు, బాలకృష్ణ ప్రభు వాళ్ళకి ప్రయాణం ఉండాలి, ప్రసాదాలు అదేమన్నా చూసుకోండి వెళ్ళి. టైం అయిపోయింది, వాళ్ళు బయలుదేరి టైం. ఇప్పుడు నాకు నేను ప్రయాణం రేపటికి పోస్ట్పోన్ చేసుకున్నాను. మీ ప్రశ్న కోసం రేపటికి పోస్ట్పోన్ అంటే ఒక 1 వీక్ 10 days ముందు నేను ఒక స్టోరీ ఒకటి చెప్పాను. ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉంటాడు. అతని కోరిక ఏంటి అంటే జీవితంలో ఒక పరమోత్కృష్టమైన వ్యక్తిని సేవించుకోవాలా అని. ఆయనకు ఆ కోరిక ఉన్నప్పుడు ఆ ఊర్లో జమీందారు అందరికన్నా ఉత్తమంగా కనిపిస్తాడు. అయ్యా నా కోరిక ఇది, మిమ్మల్ని నేను సేవించుకుంటానని చెప్పి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆయనకి సేవలు చేసుకుంటుంటాడు. ఒకరోజు క్యాపిటల్ సిటీ నుంచి మంత్రి వస్తాడు కప్పం కట్టించుకునేదానికి జమీందారు దగ్గర. అప్పుడు ఈ జమీందారు మంత్రిని సేవలు చేస్తూ ఉంటాడు. ఈయన పెద్ద ఆయన అనుకుంటే ఆయనకన్నా పెద్ద ఆయన ఉన్నాడా అని చెప్పి అడిగితే, అరే ఈయన మంత్రి, ఆయన ఆదేశాల కిందట మేము ఇక్కడ పనిచేస్తామంటే, అటైతే మీకు చేయను జమీందారు గారు, నేను మంత్రికి చేస్తానని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు. ఒకరోజు మంత్రి ఏంటి అంటే రాజుగారిని కలవడానికి వెళ్తా, ఈయనేదో రాజుగారికి ఏదో గిఫ్ట్ తీసుకెళ్లాలంటే ఆయన మోయలేడు కదా, వీడికి ఇచ్చి రారా నాతో అని చెప్పి తీసుకెళ్ళాడు. రాజుగారి ముందు ఈయన చేతులు కట్టుకొని నిలబడుకొని మంత్రి ఆయనకి సేవలు చేసుకుంటూ. అప్పుడు వీడికి అడిగాడు, మీరే గొప్పవాళ్ళు అనుకుంటే మీకన్నా గొప్పవాళ్ళు భలేవాటి ఆ మాట గమ్ముకుంటారు ఆయన, రాజుగారు గొప్పవాళ్ళు, నేను ఆయన దగ్గర సేవకుడిని అది ఇదాను. అట్టయితే ఇంకా మీకు సేవ చేయని రాజుగారికి చేస్తాను. కొన్ని రోజులు రాజుగారికి సేవ చేసిన తర్వాత రాజుగారు
రాజగురువుని కలవడానికి వెళ్ళాడు. ఆ గురువు చిన్న ఆశ్రమంలో, చిన్న పర్ణ కుటీరంలో ఏదో ఒక ధోతి కట్టుకొని కూర్చొని ఉన్నాడు. నామాలు గేమాలు పెట్టుకొని ఏదో జపం చేసుకుంటా మాల పెట్టుకొని. ఈ రాజుగారు పోగానే ఆయనకి శాస్త్రాంగ నమస్కారం చేసేసి ఆయనకంతా పండ్లు పూలు ఏదో అన్నీ ఇచ్చి ఆయన దగ్గర ఏదో ఆశీర్వచనం చేసుకొని, అప్పుడు వీడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఉత్తమమైన వ్యక్తిని సేవించాలని నా కోరిక, ఆ యొక్క అన్వేషణలో మీ దాకా వచ్చాను, మీరేమో ఇప్పుడు ఆయన సింపుల్గా ఉన్నాడు, ఆయనకి సరెండర్ అయిపోయారేంటి అన్నాడు. ఒరే పిచ్చోడా, ఇంత పెద్ద రాజ్యం నడిపించడానికి మార్గదర్శకం ఆశీర్వచనం గురువుగారి దగ్గర నుంచి వస్తుంది, ఆయన నాకన్నా ఉత్తముడు అన్నాడు. అప్పుడు వీడన్నాడు, ఇంకా మీ దగ్గర సేవ చేయను, గురువుగారికి సేవ చేస్తా అన్నాడు. అప్పుడు గురువుగారికి దగ్గరికి వెళ్ళి తన యొక్క భావన వ్యక్తపరుచుకున్నాడు. భావన వ్యక్తపరుచుకుంటే గురువుగారు అన్నారు, నేను కూడా ఉత్తమమైన వ్యక్తి కాదురా నాయన, ఆ ఉత్తమమైన వ్యక్తి దేవదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కృష్ణస్తు భగవాను స్వయం, ఆ కృష్ణుడే అని చెప్పి ఆ కృష్ణునికి శరణాగతి పొందే మార్గం. మనలో ఎప్పుడైతే సిన్సియర్ డిజైర్ ఉంటుందో ఇది సింపుల్, చదువుకోవాలనేటువంటి కోరిక మనలో ఉండాలి. అప్పుడు ఏ విద్యాలయంలో చేరాలా, వాడి యొక్క అర్హతను బట్టి, వాడి యొక్క కోరికను బట్టి, వాడి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఇంజనీరింగా, లేకపోతే మెడిసినా, లేకపోతే ఆర్ట్సా ఆడు నిర్ణయించుకుంటాడు. సో మనందరిలో కూడా ఎక్కడో ఆ దేవదేవుడు కృష్ణుని సేవించుకోవాలా అనేటువంటి ఎక్కడో చిన్న సంకల్పం ఉండింది. అందుకని మధ్వ గౌడీయ సాంప్రదాయానికి మనం వచ్చాం, ఈ స్కూల్కి వచ్చాం, మనందరం ఈ స్కూల్కి వచ్చాం. మరి ఆ స్కూల్లోకి వచ్చిన తర్వాత, స్కూల్లోకి వస్తే ఎవరు సిన్సియర్గా ఉంటే వాళ్ళు అంత మార్కులు సంపాదిస్తారు, అంత ఉత్తీర్ణత సాధిస్తారు, అంత ఇది చేస్తారు. సో గురువు రెండు వైసీ వర్స, గురువు కృప ఉంటే భగవంతుడి కృప రాదు, భగవంతుడి కృప లేకపోతే గురువు కృప కూడా దొరకదు, మనకు గురువు కూడా దొరకదు. సో బృందావన పరిక్రమ చేసేటప్పుడు రాధా మదన్మోహన్ టెంపుల్ వస్తుంది కదా, కుడి పక్క వస్తుంది. మనం కాళీఘాట్ దాటిన తర్వాత కొండ మీద పొడవుగా ఒక మందిరం వస్తుంది, అదే ద్వాదశాదిత్యుని. మనం యాత్రకి వెళ్ళినప్పుడు వెళ్ళాం, చాలాసార్లు వెళ్ళాం, ప్రతిసారి వెళ్తాం కూడా. సో ఈరోజు సాయంత్రము రథయాత్ర విజయోత్సవ సభ, తర్వాత జన్మాష్టమి ప్లానింగ్ సభ రెండు కలిపి పెట్టామన్నమాట. అందరు భక్తులు రండి, తర్వాత ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్లు కూడా చేయండి, రమ్మని చెప్పి. సో మనం ఎట్లాగే రథయాత్ర విజయవంతంగా సాధించామో అదే రకంగా కృష్ణాష్టమి కూడా మన యొక్క ధ్యేయం అంతా కూడా ప్రచారము, ఎక్కువ మంది రావాలా, వాళ్ళకి ప్రభుపాదుల వారి బుక్స్ వెళ్ళాలా, తత్వం వెళ్ళాలా, జపమాలలు వెళ్ళాలా, ఇది మనం టార్గెట్గా పెట్టుకొని జన్మాష్టమిని విజయవంతంగా, అది ఒక ప్రచారానికి ఒక అద్భుత అవకాశంగా భావించి మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలన్నమాట. నిమాయి రాత్రి అది లేట్గా డిసైడ్ చేసాము, అందుకని నిన్న అప్పుడు డిస్టర్బ్ చేయకూడదని చెప్పలేదు. ఉదయం చెప్దాం అనుకున్నావు, నువ్వే ఫోన్ చేసావు అనమాట. చతుర్మాస్య వ్రతం గురించి కూడా సాయంత్రం డిస్కస్ చేసి దాన్ని కూడా ఫాలో చేయడానికి